బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు 1122 లైవ్ ఎపిసోడ్లో అనంతుభాయ్ ద్వారా త్రిపుర రహస్యము గురించి వివరంగా తెలుసుకుందాం. దీని యొక్క ప్రణేత మహాముని మహర్షి ఆరితాయన్. ఈ గ్రంథం యొక్క సంవాదకర్త ఊర్జాస్విత తపస్వి దయాలు జ్ఞాని గురు దత్తాత్రేయ గారు మరియు ఆయన యొక్క భావంతో మధ్యలో ఉన్నటువంటి పరమ పురుషార్థి శిష్యుడు రూపంలో పరశురాముడి మధ్యన జరిగినటువంటి జ్ఞానం యొక్క సంవాదం అనగా వార్తాలాపం. ఈ యొక్క వార్తాలాపంలో మహర్షి హరితాయన్ తన యొక్క దేవపి నారదునికి వినిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవాదము విషయము పూర్తిగా మహర్షి గారు దేవ ఋషి అయినటువంటి నారదుడికి వినిపిస్తూ ఉన్నాడు. ఇది ఒక జిజ్ఞాస రూపంలో ప్రశ్నకర్తగా పరశురాముడు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకున్నటువంటి స్థితిలో సంశయగ్రస్తగా ఉన్నటువంటి ఆయన గురు దత్తాత్రేయుడు యొక్క శరణగతిలోకి వెళ్ళి మరి ఆయనకు సపర్యలు చేస్తూ వారి మధ్యన ప్రశ్నోత్తరాలు తన యొక్క మరి సార్థకతను తెలుసుకోవాలన్న అభిలాషతోటి వెతుకులాటతోటి మరి అనాయాసంగా ఆయన నోటి నుండి అనేక ప్రశ్నలు వచ్చినవి. దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అంశగా మనకి చెప్తూ ఉంటారు. అంటే త్రిమూర్తి ఆత్మకంగా ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఈ యొక్క శబ్దము మరి ఎందుకు వచ్చింది అంటే, హే పరశురామ్, జగజ్జనని త్రిపుర సుందరి ఎడల ఆత్మసమర్పణయే నీకు సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి విధానమును నీకు తెలుపుతూ ఉంటుంది. ఇక్కడ సంశయము ఎక్కడైతే లేకుండా ఉంటుందో అక్కడే సరైనటువంటి సమర్పణ భావం అనేది ఉంటుంది. సమర్పణ అనగానే శరణాగతం అవ్వటమని కాదు. అనగా సమర్పణ అంటే మీరు పూర్తిగా శ్రద్ధవాన్గా ఉంటాం. సమర్పణ అయితే సాధకుడికి క్షమత అనేది వస్తుంది. వారి యొక్క ఊర్జ నుండి జ్ఞాత అజ్ఞాత యొక్క అనంతమైనటువంటి విధము శ్రోతల వరకు కూడా చేరుకుంటూ ఉంటుంది. తన యొక్క నిజ వివేకము తోటి మనం ఆలోచించినట్లయితే మీరు స్వయం నిలబడగలుగుతూ ఉంటారు. ఇది ఒక వైజ్ఞానిక సత్యం కూడా. సమర్పణ అనే యొక్క దాని నుంచి సైన్స్ వాళ్ళు ప్రతినిధిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ పరశురాముడు పునః చెప్తూ ఉన్నారు గురువు గారుతో, జగదంబ యొక్క అంటే జగజ్జనని త్రిపురా సుందరి అని అన్నారు కదా, అనంత మహిమ ఉన్నది. వారిని మళ్ళా గురువు జగదంబ యొక్క అనంత మహిమను తెలుసుకుంటూ ఉన్నారు. తెలుసుకోండి పునః గురువుతోటి అని అంటూ ఉన్నారు. తర్వాత మరి పరమ సిద్ధ మాత త్రిపుర సుందరి సాక్షాత్తు మహామాయ యొక్క రూపమే. కానీ దయామయి గర్వన్యాని జగదంబ అంటే ఆమెకు గర్వం అన్నమాట లేనే లేదు. ఆ యొక్క సాధకుడు సంపూర్ణ సాధనను సఫలత పొందినటువంటి వాడు, తయారవటానికి సమర్థుడు. వారిని ఉపాసన చేయుటకు సాధన యొక్క క్రమంను అర్థం చేసుకోవాలి. తమ గురువు యొక్క నోటి నుండి త్రిపుర సుందరి యొక్క మహిమను విని హృదయంలోనే మీకు భక్తి అనేది అగాధంలో నుండే పుట్టుకొస్తూ ఉంటుంది. అంటే చాలా డీప్ భక్తి అనేది పుట్టుకొస్తుంది అని. ఈ యొక్క ధార లహరు మీ లోపల నుంచి భక్తి ఉప్పొంగుతూ ఉంటుంది. వారు మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళి 12 సంవత్సరాలు చాలా కఠినమైనటువంటి తపస్సు చేసి మరి ఆమెతో పాటు త్రిపుర యొక్క ఆరాధన చేస్తూ ఉపాసన చేసేటువంటి
సాధకుడుగా ఉన్నారు. వీరి మధ్య కూడా హృదయంలో సృష్టి చక్రం మరియు పరమార్థత్వం అనేది సందర్భంలో అనేక జిజ్ఞాసు ఆ, అనేక రకాల ప్రశ్నలు కూడా వచ్చాయి. ఈ యొక్క క్రమంలోనే ఆ ముని ఆ, దత్తాత్రేయుణ్ణి మరి కలవటం జరిగింది. వారి ఎదురుగానే తన యొక్క జిజ్ఞాసను ప్రకటితం చేశారు. ఇది యథా సంభవమే కదా. సంవర్త ముని ఎదురుగా అనేక అనేటువంటి సమాధానాలు దొరుకుతాయి అని వారి ముందు ప్రశ్నలు పెట్టడం సహజం. వారిపైన సమయము అర్థం చేసుకోవాలి. సాధన కరెక్ట్గానే ఉండటంతో ఈ యొక్క విషయంలో తమ యొక్క దయాళి గురువు అయినటువంటి దత్తాత్రేయుడు కూడా దత్తాత్రేయుడితోటి ముని ప్రశ్నించటం జరిగింది. తమ యొక్క గురువు యొక్క తోటి అందరి యొక్క ప్రశ్నలుకి సమాధానము పొందవచ్చు. సందేహముక్తము అయ్యి కృతకృత్యులు అవ్వచ్చు. దీనితోటి నిష్కర్షంగా ఇలాగా బయటపడుతుంది. ఎంతవరకైతే సాధకుడు నిష్కామ కర్మ మరియు ఉపాసనతోటి తమ అంతఃకరణను శుద్ధి చేసుకుంటారో వాళ్ళు పూర్తిగా శక్తి మా యొక్క దయ అనేది కలుగుతూ ఉంటుంది. అంతవరకు కూడా పవిత్రంగా వాళ్ళు కానట్లే. ఎంతవరకు అయితే మరి పవిత్రత ఉండదో అంతవరకు సాక్షాత్కారానికి యోగ్యులుగా కూడా ఉండరు. ఇక ఇక్కడ నారద ముని లాంటి తత్వజ్ఞాని తపోనిష్ట మహాపురుషుల యొక్క ఉపదేశం కూడా మరి సిద్ధించదు ఒక్కోసారి. ఇక త్రిపుర రహస్యం 3 ఖండాల్లో విభజించటం జరిగింది. ఇది మహాకావ్యంగా చర్చ మరియు జ్ఞానము. ప్రస్తుత గ్రంథము జ్ఞానఖండంలో నుంచి మనము తీసుకుంటున్నాము. ఈ జ్ఞానఖండము 22 అధ్యాయాల్లో విభజించటం జరిగింది. దీని యొక్క శ్లోకాలు కూడా చాలా ఉన్నాయి. మరి 2163 సంఖ్య శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా అంటే 6677 ఈ విధంగా శ్లోకాలు ఉండటం జరిగింది. ఇక పోతే ఫస్ట్ చాప్టర్లో పరశురాముడు చెప్పడం జరుగుతుందన్నమాట. పరశురాముడి యొక్క జిజ్ఞాస పరశురాముడు దత్తాత్రేయుడి ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. సంపూర్ణ బ్రహ్మాండము సంచాలనముకి ఏదైతే కారణమై ఉన్నదో పరమాత్మలో లీనం అవ్వటము అనేది అత్యంత సుఖమైనది. ఆ సుఖము స్వస్వరూపము ఎవరికైతే మరి పొందుతూ ఉంటారో లభ్యమవుతుందో వాళ్ళు ప్రాణులందరిలో కూడా చైతన్యంగా ప్రతిభాసిస్తూ ఉంటారు. ప్రపంచం యొక్క నీడ కూడా ప్రతిబింబంగా ఆ దర్పణంలాగా వారికి కనపడుతూ ఉంటుంది. అడుగడుగులో కూడా ఆ త్రిపురాదేవి యొక్క సర్వప్రథంగా అన్ని చోట్ల హాజరై ఉంటుంది. నేనే దానికి ప్రమాణం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మన నారదుడి యొక్క సంవాదం నారదుడు కూడా అడుగుతూ ఉన్నారు. అంటే నారదుడికి ముని చెప్తూ ఉన్నారు కదా. నారదుడు అంటూ ఉన్నారు, మీరు తమ అన్నిటినీ కూడా సావధానంగా అయ్యి దేవి త్రిపుర యొక్క మహిమను విన్నారా అని అడిగారు. ఆ మహిమను వినటమే పరమశక్తి యొక్క సాధన అంటూ ఉన్నారు. ఇక్కడ ఈ ఖండంలో పూర్వం మాహామ్య ఖండము అనేదైతే ఉన్నదో ఈ మాహామ్య ఖండంలో దేవి త్రిపుర సుందరి యొక్క మహిమ చాలా చక్కగా వర్ణన చేయటం జరిగిందన్నమాట. ఆ యొక్క మహిమ వినటంతో మానవుల యొక్క హృదయంలో వారి ఎడల జిజ్ఞాస శ్రద్ధాభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది.
ఈ జిజ్ఞాస వారిని జ్ఞాన ప్రాప్తికి అధికారిగా చేస్తుంది. ఈ అధికారి ముముక్షు వ్యక్తి కొరకు ఈ ఖండం యొక్క ఉపయోగితం అవుతూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానఖండ ప్రారంభము చేయటము, ఈ యొక్క కథ ముని శ్రీ హరిలాయన్ నారదుడుకు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు అతి ఆశ్చర్యజనకమైనటువంటి జ్ఞానఖండాన్ని ఇప్పుడు వినిపిస్తాను. దీన్ని వినటంతో మానవుడు వారు జన్మ మరణ దుఃఖము నుండి విముక్తి పొందుతారు. ఇక దుఃఖం అన్నమాట వారికి ఉండదు. దీనితోటి వైదిక, వైష్ణవ, శైవ, శక్తి మరి పాశుపత మొదలైనటువంటి 14 విద్యలు దార్శనికమైనటువంటి స్థితిలో మరి వివేచన సహితంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని నిష్పాదనంగా లభిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనసును చైతన్యం చేసేటువంటి వివేచన అనేది ఉండదు. భృగుపుత్రుడైనటువంటి పరశురాముడు భృగుపుత్ర పరశురాముకు సంధ్యాన్ని అర్థం చేయించడానికి ఈ యొక్క పద్ధతిలో సద్గురువు దత్తాత్రేయుడును ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. యుక్తి పూర్ణంగా ఈ ప్రతిపాదన ప్రత్యక్షంగా లభిస్తుంది. ఇది ఒక మంత్రం తంత్రం ఏమీ కాదు అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి సరళమైనటువంటి ఇలాంటి వాటిని చాలా తేలిగ్గా చెప్పడానికి, చిత్రాన్ని గీయటానికి కూడా ఎదురుగా ఒక ఆధారం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి అతీతమైనవే, అంటే నిస్సందేహంగా భాగ్యహీనమైనవి. అంటే ఆకులు లేకుండా శాఖల్లోనూ వృక్షాలు ఎండిపోవటము, మరి కట్ చేయబడటము, ఎండిపోయినటువంటి చెట్టును మరి కట్టెలుగా వాడుకోవటము, ఇలాగా అనేది జరుగుతూ ఉంటుంది. జ్వార, బాజార మొదలైన కొన్ని ఉంటూ ఉంటాయి. గడ్డిగా ఏనుగులకి మరి జంతువులకి ఆహారంగా ఉపయోగపడుతుంది. అంటే అర్థం చేసుకోవడంలో దీనిలో మతి సాక్షాత్ శివుడు యొక్క పరమార్థి జ్ఞానము ఇవ్వటం అనేది జరగటం లేదు. అయితే ఇక్కడ ఒక మంచి మాట వినండి. ఎప్పుడైతే నేను మీకు ఈ జ్ఞాన ఖండ రూపంలో వర్ణితం అవుతూ ఉంటుందో అది జ్ఞానం యొక్క బోధ చేయించడం జరుగుతుంది. సజ్జనుల యొక్క చరిత్ర చాలా గొప్పది, అనోఖమైనది, అంటే అద్భుతమైనది, అన్నిటికంటే గొప్పదిగా కూడా ఉంటూ ఉంటుంది. నేను ఈ విధంగా మరి సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా దేవర్షి ఆ ఖండంను చాలా తేలిగ్గా జ్ఞాన కథగా వినిపించాలనుకుంటున్నాను. ఇలా సజ్జనుల యొక్క కృపతోటే సహజంగానే స్వభావ సిద్ధంగా ఇది నాకు వర్తించింది. అదేవిధంగా కస్తూరిలోని సుగంధము నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది, అదంతటా అదే వ్యాపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దత్తాత్రేయుడు యొక్క నోటి నుండి త్రిపుర యొక్క మహిమ వైభవంను విని అందరూ కూడా ఆనంద స్థితిలో మగ్నమైపోయారు. అందరికీ కూడా శరణు స్థలంలో జమదగ్ని పుత్రుడైన పరశురాముడితోటి ఆ పరాశక్తి భక్తి కూడా లాగబడినది. హృదయం లోపల క్షణికాలమైన మౌన సాధన అనేది చేశారు. దేహము మరియు బాహ్య స్థితిలో తిరిగి రావటానికి ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి, రోమాంచకాలు నిక్కబడుచుకున్నాయి. హృదయము ఆనందం సముద్రంలో పూర్తిగా మునకలు వేస్తూ ఉన్నది. ఏదైతే హర్షజన్యమైనటువంటి ఈ యొక్క రోమాంచన అనేటువంటి సాకే ఆంతరిక ప్రేమను మరి బాహ్యమైనటువంటి వ్యవహారాన్ని ఆపేస్తూ ఉంటుంది. తమ గురువు అయినటువంటి దత్తాత్రేయుడి యొక్క చరణాల మీద పడి
పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఈ విధంగా ఆయన దీనికి పరిణామంగా ఆయన పైకి లేపి ప్రేమపూర్వకంగా మరి ఈ విధంగా చేయటానికి కారణం ఏంటి అని ఆ, అడగటం జరిగింది. హే గురుదేవ, మీకు మీ యొక్క దయకు ఈరోజు నేను పూర్తిగా బలిహారం అయిపోయాను. నా అంత భాగ్యశాలి ఇంకెవరు లేరు, నేను పరం భాగ్యశాలి ఆత్మగా అయిపోయాను అని చెప్పడం జరిగింది. హే నాథ్, కృపాపూర్వకమైన నీ యొక్క త్రిపురాదేవి ఈ యొక్క మహిమను వినటము అనేది నేను మరి గొప్పగా భావిస్తూ ఉన్నాను. మీ యొక్క దయతోటే ఈరోజు నాకు ఇవన్నీ లభించినాయి అని అంటూ ఉన్నారు పరశురాముడు. నేను నిజంగా భాగ్యవతి త్రిపుర యొక్క ఆరాధన చెయ్యాలనుకుంటూ ఉన్నాను. భగవతి త్రిపుర యొక్క మా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చెయ్యాలి అనుకుంటూ ఉన్నాను. దానికి ఉపాసన ఎలా చేయాలి, దయచేసి మీరు నాకు కరెక్ట్గా మంచి పద్ధతిని చెప్పండి అని అన్నాడు. పరశురాముడు ఈ విధంగా ప్రార్థించటంతో ఆ ప్రార్థన విన్నటువంటి దత్తాత్రేయుడికి అర్థమైంది, త్రిపురాదేవి ఎడల ఇతనికి ఇంత శ్రద్ధ భక్తి మరి కలిగింది, ఇది అర్థికం అని. అనగా ఇప్పుడు వారి యొక్క ఉపాసన యొక్క అధికారం మీకు లభిస్తుంది. వారి యొక్క అనుసారంగా త్రిపురోపాసన దీక్ష కూడా ఇవ్వటం జరిగింది. ఒక శుభముహూర్తంలో సర్వశ్రేష్ఠుడైన మరి గురువు దత్తాత్రేయుడు పరమతత్వం యొక్క బోధ చేయటం కోసం దీక్షను పరశురాముడుకు ఇవ్వటం జరిగింది. పరశురాముడును శిష్యుడిగా గ్రహించటము జరిగింది. ఈ విధంగా పదమా పరాగ్ తాగాను, పదమా పరాగ్ తాగానన్నంత మస్తులో ఆయన పరశురాముడు ఉండిపోయాడు. ఈ విధంగా పరశురాముడు గురుముఖతోటి ఉపాసనకు సంబంధించిన మంత్ర ఏవం యంత్రతో పాటు అన్నిటినీ స్వీకరించి ఆనంద స్థితిలో మునిగిపోయాడు, ఆత్మతృష్ట అయిపోయారు. మరి ఈ విధంగా ఈ యొక్క విధి అనుసారంగా దేవి త్రిపుర యొక్క ఉపాసన దత్తాత్రేయుడు భృగుపుత్ర పరశురాముడికి ఫస్టే పరిక్రమ పూర్వకంగా గురును నమస్కరించి సాష్టాంగం నమస్కరించారు. ఆయన యొక్క ఆజ్ఞ తీసుకొని మహేంద్ర పర్వతం పైన ఉపాసన చేయుటకు ప్రస్తావన జరిగింది. అక్కడ వారు సర్వప్రదంగా ఒక అందమైన సుఖదు కుటీరంను తయారు చేసుకున్నారు. 12 సంవత్సరాలు దేవి త్రిపుర సుందరి యొక్క ఉపాసనలో పూర్తిగా మునిగిపోయాడు. ఇక వెళ్ళేటువంటి అనుష్ఠానం వ్యక్తుల వాళ్ళు దేవి పూజ, ఇష్ట మంత్రము జపం చేస్తూ నిరంతరము భగవతి త్రిపుర సుందరి యొక్క ధ్యానంలోనే నిమగ్నం అయిపోయాడు. ఈ విధంగా ఆయన నియమాలను పాలన పోషణ చేస్తూ 12 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి మరి అవధి లేకుండా, మధ్యలో గ్యాప్ లేకుండా సాధన చేస్తూనే ఉన్నారు. మరలా ఒకరోజు భగవతి యొక్క ధ్యానంలో మస్తు అయ్యి సుఖపూర్వకంగా కూర్చున్నప్పుడు జమదగ్ని పుత్రుడైన పరశురాముడు ఆలోచన చేయనారంభించాడు. ఫస్టే నేను ఈ మార్గంలో ఎన్నుకున్నట్లయితే మహర్షి మరి నాకు ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారు, లభిస్తుంది అని అనుకున్నాడు. ఏదైతే అనుకున్నాడో ఆ సమయంలో ఆయనకి వెంటనే ఏమి అర్థం కాలేదు, మరి పూర్తిగా మర్చిపోవటం జరిగింది. అందుకనే గురుదేవుడు నుండి కూడా ఏమీ అడగను లేదు. గురుముఖగా నేను భగవతి త్రిపుర యొక్క మహిమ స్థితిని విన్నాను, అది చాలు. ఫస్ట్ మహర్షి సంవత్త ఆయన సంభాషణతోటి నాకు ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగాను. నేను ఆ విషయం తెలుసుకోలేదు, మర్చిపోయాను ఆయన దగ్గరికి పోవటంతో.
పూర్తిగా ఇప్పుడు గురుదేవుడు నాకు చెప్తారు తర్వాత అనుకున్నాడు. ఆ సమయంలోనే మరి ఆయన చాపని చుట్టుకొని ఆమ్, ఇక కథ అంటూ నన్ను దత్తాత్రేయుని అడగటం జరిగింది. ఈ విషయం ఆ సమయంలో అంటే అప్రస్తుతం అని అయిన కారణం వల్ల దాన్ని అణిచేయటం జరిగింది అని గురువుగారు దత్తాత్రేయుడు చెప్పడం జరిగింది. విశేషించి ఇంకా కట్టుకుర్తు ఆఖ్యాన్ అని దీని యొక్క తాత్పర్యం కట్టుకుర్తు అనగా చటాయి ఆమ్, చుట్టటం అన్నమాట. ఆఖ్యాయన్ అంటే అర్థం అంటే కహాని అంటే ఈ యొక్క చేపల్ని నేసేటువంటి వాళ్ళు మరి చేపల్ని తయారు చేసేవాళ్ళు వారితో పాటు కూర్చొని అప్రసంగిత రూపంలో కొన్ని కథలు వినిపిస్తూ ఉన్నారు. మరి వెంటనే ఆ సమయంలో విశేషమైనటువంటి వస్తువు నాకు ఈ యొక్క సృష్టి రహస్యం అనిపించింది. కానీ దత్తాత్రేయుడు గంభీరంగా తీసుకోలేదు. నా యొక్క అయోగ్యత ధ్యాసలో ఉంచుకొని దాన్ని నెట్టేశాడేమో, నేను ఆ యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకునే యోగ్యుణ్ణి కాదేమో, అందుకని దాటేసి ఉంటారు గురువుగారు అనుకున్నాడు. అయినప్పటికీ కూడా నాకు ఈ ప్రపంచం యొక్క గతి విధి యొక్క జ్ఞానం కొంచెము లేదు. అకస్మాత్తుగా ఈ యొక్క ప్రశ్న నా మనసులోకి ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ప్రవేశపెట్టారు అని అనుకున్నాడు. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రపంచం యొక్క అన్ని రహస్యాలు తెలుసుకోవాలి, దృష్టితోటి గ్రహించాలి అంటూ ఇక ఇక్కడ ఉండటం అనుకోకుండా మరి ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన రావటంతో ఆయన దృష్టి అన్నిటిపైన నుండి మా వైపుకు వెళ్ళిపోయింది. ఇక ఈ నశ్వరమైన జగత్తులో నా యొక్క పరాయే వ్యవహారం ఇలా ఉందెందుకు? స్థావిత్వం విహీన ప్రపంచము వ్యవహారము నాకు పెద్ద కొత్తగా విచిత్రంగా అనిపించింది. ఈ ఆలోచన రహితమైనటువంటి స్థితిని చేరుకున్నాయి. విశేషించి ఇక్కడ వీరాగ్రాణి పరశురాముడు మరి అనుచింతన జగత్తు యొక్క జీవితంలో విశేషమైన సంబంధం ఉన్నది. నశ్వర ప్రపంచంలో జీవితంలో సంబంధించి ఉండటం వల్ల మరి జీవితం మరలా లభించటం అనేది జరగలేదు అని అనుకుంటూ ఉన్న నశ్వర ప్రపంచంలో జీవముతో సంబంధితమై ఉన్న జీవనం లభించటము అంటే ఇది పర్యాప్తమా అనుకుంటూ ఒప్పుకోవటం కాదు. ఈ దృష్టితోటి ఈ జీవితము యొక్క భూమిక ఉంది, కానీ ఇదే అంత సర్వస్వము కాదు కదా. ఇక్కడ నుండి యాత్ర ప్రారంభించాలి, కానీ ఎటువైపుకు వెళ్ళాలి అనే ఆలోచనలో పడ్డారు. కొంత సమయం అనుసారంగా ఏదైతే బిందు అని అనుకుంటూ ఉంటామో గణతవ్యంగా ఆగిపోతూ ఉంటారు. ఈ యొక్క ప్రపంచంలో అధికాంశ వ్యవహారము నాది పరాయ అనే పృష్ఠభూమి ఇదే ఉంటుంది. కొంతమంది భేదాన్ని చూపిస్తూ ఉంటారు, కొంతమందికి ఈ భేదము అనేది లేకుండానే జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. కాకపోతే ఇక్కడ ఏంది బిందు అంటే గమ్యంలో తేడా అనేది లేకపోవటం. ఈ విధంగా పురుషార్థం గురించి కొన్ని విషయాలు చెప్పటం అనేది జరిగింది. ఇక కంటిన్యూషన్గా ఏవైతే చెప్పారో ఆ విషయం మనం విందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.